చూడండి ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ ఎట్లయినా ఉండదు ఎక్కువ రోజులు, ఎందుకంటే దీంట్లో పెట్టిన కండిషన్స్ అమెరికా అంగీకరిస్తే ట్రంప్కి అక్కడ ఉద్యోగం ఉండదు రేపు. ఇటువైపు ఇరాన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు, ఎందుకంటే మీరు మా యురేనియం ముట్టకూడదని చెప్పి 10 పాయింట్ అగ్రిమెంట్లు రాస్తే ప్రెసిడెంట్ ట్రంప్ సేస్ ఇట్స్ అ వర్కబుల్ అగ్రిమెంట్. ఆయన స్ట్రేట్ అవే రిజెక్ట్ చేసేయాలి ఉండే, మిసైల్స్ ముట్టకూడదు. ఎస్ అన్నారు ట్రంప్. అమెరికన్ ఫోర్సెస్ గల్ఫ్ నుంచి మొత్తం విత్డ్రా చేసుకోవాలి, ఎక్కడెక్కడ డిప్లాయ్ ఉన్నారో వెళ్ళిపోవాలి. మీ బేస్లు కూడా ఇక్కడ ఉండకూడదు. ఆలోచించండి సౌదీ అరేబియా సంగతి. వాళ్ళు భయపడతారు. ఒసామా బిన్ లాడెన్ నెక్స్ట్ వర్షన్ వచ్చి సౌదీ అరేబియాని టేక్ ఓవర్ చేసుకుంటారు రేపు. ఖతార్ కూడా అంతే, 4 లక్షల మంది వాళ్ళ పాపులేషన్. ఈజీగా టేక్ ఓవర్ చేసుకోవచ్చు ఖతార్ని. ఆర్మీ లేదు, ఏం లేదు వాళ్ళ మీద. రేపు ఈవెన్ సేమ్ ఇరాన్ దాడి చేస్తే కూడా ఏం చేయలేరు వాళ్ళు రేపు, ఎందుకంటే ఇరాన్ దగ్గర చాలా యాక్టివ్ ఆర్మీ ఉంది. వాళ్ళు 2 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, అమెరికాని అడ్డుకున్నారు ఇంత బాగా. సో రేపు ఇట్లాంటి సిచ్యువేషన్లో గల్ఫ్ కంట్రీస్ రియలీ భయపడతారు ఈ సీజ్ ఫైర్తో. ఇప్పుడు సరే ఫైనల్ సీజ్ ఫైర్ టెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. కానీ అమెరికా ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు లేటెస్ట్ నేను మీతో మాట్లాడే ముందు ఐ వాజ్ చెకింగ్ ద న్యూస్. అమెరికా అంటున్నారు ఇరాన్ని రీబిల్డ్ చేయడానికి, అంటే వీళ్ళు బాంబ్ చేసి డెస్ట్రాయ్ చేయని రీబిల్డ్ చేయడానికి సహాయం మేము చేస్తాం. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకని డెస్ట్రాయ్ చేశారు? అదే కదా, అది ట్రంప్కే తెలియదు. సో ట్రంప్కి 25th అమెండ్మెంట్ తీసుకొస్తున్నారని చెప్పి చాలా మటుకు రూమర్స్ ఉండే, కానీ అది జరగదు. ఎందుకంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే బేసిక్లీ వాళ్ళ ప్రెసిడెంట్కి మెంటలీ అన్స్టేబుల్, ఆయన కరెక్ట్గా పని చేయలేరు అని చెప్పేసి అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కండిషన్ ఉంది. అది ఈయన దగ్గర న్యూక్లియర్ ఫుట్బాల్ ఉంది, అంటే వాళ్ళ న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేసే బ్రీఫ్ కేస్ ఉంది. ఇట్లాంటి మనిషి దగ్గర ఇట్లాంటి పవర్ ఉండకూడదు. ఈజ్ మెంటలీ అన్స్టేబుల్ అని డిక్లేర్ చేసి యుఎస్ కాంగ్రెస్లో 2/3 మెజారిటీతో రెజల్యూషన్ పాస్ చేస్తే ప్రెసిడెంట్ తీసి వైస్ ప్రెసిడెంట్ కూర్చోబెట్టచ్చు. ఇన్ఫాక్ట్ దీనికన్నా ముందు ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయింది మన జాన్ ఎఫ్ కెనడీ టైంలో, వెన్ హీ వాజ్ అసాసినేటెడ్. అప్పుడు జరిగింది అది. ఇది అసాసినేషన్ కాదు, కానీ ఇది మెంటలీ డీకెపాసిటేట్ అయిపోయాడు, ఈయన మెంటల్ ఫ్యాకల్టీస్ పనిచేయట్లేదని. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇదొక పెద్ద పొలిటికల్ డిఫీట్. ఇది ఆయన బయట చూపించట్లేదు ఎక్కువ. బయట ఏమో అన్నీ మేము గెలిచేసాం అయిపోయింది అది ఇదని చెప్పుకుంటాను, కానీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆయనకు తెలుసు. ఒకటి రిపబ్లికన్స్ వైపు నుంచి చాలా పెద్ద బ్యాక్లాష్ జరిగింది. ఆయన ఓన్ మెగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్రౌడ్ వాళ్ళ వైపు నుంచి కూడా చాలా మటుకు ఏం చెప్తారు ఒక బ్యాక్లాష్ జరిగింది.